ఆ పాపాన్ని నేను విడిచిపెట్టాలంటే నీ వాక్యము నా హృదయంలో ఉంటే ఆ పాపాన్ని నేను చేయకుండా నాకు నీ కృప ఉంటుంది. మరి మనం ఎటువంటి కృపలో జీవిస్తున్నాము? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క కృపను బట్టి రక్షింపబడిన నీవు దాటిపోయానని అనుకుంటున్నావా? దేవుడు నాకు కృపను గురించాడు, నేను దాటిపోయాను, నేను రక్షింపబడ్డాను, నేను దేవుని యొక్క నిత్యరాజ్యంలోకి వెళ్తాను, ఆయన నిత్యరాజ్యంలో ఉంటాము, పరలోకానికి వెళ్ళిపోయి అందరము హల్లెలూయా స్తుతి మహామాని వీళ్ళ వాయించుకుంటూ ఉంటామని నువ్వు అనుకుంటున్నావా? అది అసాధ్యము. వస్తున్నవాడు త్వరగా వస్తున్నాడు. ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితిలో నివసిస్తుంది. మనం ఇక్కడ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కనుక మనకి ఇంకా ఏమీ తెలియట్లేదు. మనం ఎలాగైనా సరే క్రిస్మస్ ద్వారా ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఒక కృపను ఇచ్చాడు. రానున్న రోజులు ఎలా ఉండబోతాయంటే